దోశ దోశ అంటే మామూలు దోశ కాదు. ఈరోజు నేను మసాలా దోశ వేస్తున్నాను. ఇలా ముందుగా బంగాళదుంప ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశ వేసిన తర్వాత ఇలా మొత్తం అట్టంతా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే దోశ మనం పిండి ఆడకుండా రోజు ఒకటే దోశ తినే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది, వేయడానికి మనకి చిరాకు అనిపిస్తుంది. రోజు ఒకటే దోశ అంటారు మా పిల్లలు. అందుకని నేను ఏం చేస్తానంటే ఒకరోజు ఉల్లి దోశ వేస్తాను, ఒకరోజు ఎగ్ దోశ వేస్తాను, ఒకరోజు ఇలా మసాలా దోశ వేస్తాను, ఒకరోజు మామూలు ప్లెయిన్ దోశ వేస్తాను. మళ్ళీ ఇదే పిండి కాకుండా రవ్వ దోశ వేస్తాను. అంటే ఇలా దోశల్లో చాలా వెరైటీలు చేసుకోవచ్చు అనమాట. మొత్తం అట్టంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చట్నీ కూడా అవసరం ఉండదు. బట్ నేను ఏంటంటే చట్నీ కూడా చేశాను. మా అబ్బాయి చట్నీ లేకపోతే తినడు. ఇలా దోశలు ఇలా ప్రిపేర్ చేసుకోండి. రోజుకు ఒక రకం దోశ. ఇదేమీ లేదు, బంగాళదుంపతో ఇలా ఓకే.